మీద వ్యతిరేకత వెళ్ళగక్కాలి. అది తీర్పు ఇవ్వలేదు. అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే కామెంట్ పాస్ చేశారు, అది నువ్వు వెళ్ళి విష్ణుమూర్తికే చెప్పుకో అన్నటువంటిది. అది హిందూ సమాజం మొత్తంలో ఆగ్రహం వచ్చింది. చాలా మంది కామెంట్ చేశారు దాని మీద. గవాయి గారు నా ఉద్దేశం అది కాదని కూడా చెప్పారు. ఎట్లా ఉంటుందంటే మనం ఒకళ్ళు వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను ఇవాళ గుడికి వెళ్తే పూర్తి భక్తితో దండం పెట్టుకుంటాను. నా చిన్నప్పుడు నా గుళ్ళో ఆ దేవుడు ఏంటి, ఆ దేవుడు ప్రత్యేకత ఏంటో తెలియని రోజుల్లో గుడికి ఎందుకు వెళ్ళేవాడిని అంటే అప్పుడు నా ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ ఉండేది. మా అమ్మ తీసుకెళ్లేది. సాయంత్రం పూట మాకు భోజనానికి ఇబ్బంది ఉండే సిచ్యుయేషన్. గుడికి తీసుకెళ్తే ప్రసాదం దొరుకుతుంది. అక్కడ ఈ సంస్కృత శ్లోకాలు పద్యాలు చెప్తే 2 చేతుల ప్రసాదం పెడతారు. పిల్లోడు కాబట్టి, ఇంకా ఎక్కువ చిన్న పిల్లోడిని కాబట్టి నన్ను తీసుకెళ్ళేది. అట్లా వెళ్ళినప్పుడు అట్లా నేను పాడిన పాటలో నేర్చుకున్నటువంటి పద్యాలు అక్కడ పాడటము, ప్లస్ అక్కడ వాళ్ళతో కలిసి ఆ లలిత సహస్రనామాలు చేస్తున్నప్పుడు గొంతు కలపడం, ఇవి నడిచినాయి. ఆ రోజున నాకు దేవుడికి సంబంధించిన ప్రత్యేకించి ఏం తెలియదు. నా ఆకలికి ఒక పాయింట్ దొరికింది అన్నటువంటిది. తర్వాత పెరిగే క్రమంలో ఓహో దేవుడికి సంబంధించింది, రామాయణం గురించి ఇది వింటమా, భారతం గురించి ఇది వింటమా, అందులో ఉన్న అప్పుడేంటి రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు ఇందులో నుంచినే ఉంది. ఇంకా పెరిగే క్రమంలో ఇవాళ నా వయసుకు వచ్చేటప్పటికి నాకు ఓకే దాంట్లో నుంచి ఒకవేళ అది వీళ్ళు అనుకున్నట్టే, పోనీ నాస్తికులు అనుకున్నట్టే, హేతువాదులు అనుకున్నట్టే కట్టుకదే అనుకుందాం. బట్ ప్రతి దాంట్లో కూడా భవిష్యత్తుని దర్శించారే వాళ్ళు. ఇవాళ చెప్తున్న విమానం ఆ రోజునే రాముడు ఎక్కాడే, పుష్పక విమానం అనేటటువంటిది. ఆ రోజుల్లోనే ఇవాళ బ్రహ్మాస్త్రాలు, వారుణాస్త్రాలు ఇట్లాంటి ఆ రోజుల్లోనే చేశారే. ఇవాళ మనం చెప్పుకున్నటువంటి అణుబాంబో, ఇవాళ చెప్పుకుంటున్నటువంటి ఏది మేఘ మదనాలు, ఆ రోజున మేఘాలని